ఈ వీడియో లాస్ట్ వరకు ఏంటంటే భలే ఉంటుంది. యాక్చువల్ గా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ మేనమావ, అందులో మేనత్త యాక్చువల్ గా హాస్పిటల్ అడ్మిట్ అయింది. అరే రారా వెళ్ళి చూసేద్దాం, బాగాలేదంటే అత్తగానంటే నేను కూడా వెళ్ళా. ఆవిడ నా నుదుటి మీద అడ్డబొట్టు మెడలో రుద్రాక్షలు చూసి, ఏం బాబు శివుడిని పూజ చేస్తావు, బాగా శివుడు భక్తుడు అని అడిగింది. అవునమ్మా వీరారాధన చేస్తాను నేను, నాకు అంత ప్రాణం అని చెప్పా. అయితే ఆవిడ నా కర్మబాబు అంతా అంది. ఎందుకండి అలా అన్నారని అడిగింది నేను. మా ఆయన రోజు పొద్దునే లేచి శివుడికి అభిషేకం చేయకుండా పచ్చి గంగ కూడా ముట్టుడు, అందరికీ చెప్పేవాడు ఇంట్లో శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకోమని. నీలాంటోడే నాకు కూడా చెప్పాడు చేసుకోమని. నేను మాత్రం పెడచెవుని పెట్టి వినలేదు. ఇవాళ నాకు 65 సంవత్సరాలు, నేను తరచుగా హాస్పిటల్కి వస్తానే ఉన్నా, తరచుగా మంచాన పడతానే ఉన్నా అని చెప్పి బాధపడుతుంది. ఆయనకి 72 సంవత్సరాలు. ఆయన మాత్రం హ్యాపీగా మా దగ్గరికి వచ్చి, రే ఏం లేదురా మీ అత్తకి ఇల్లు, ఒకటేమో హాస్పిటల్, ఒకటేమో వాళ్ళ పుట్టిల్లు, బోరు కొట్టినప్పుడల్లా అటు ఇటు బైపాస్ చేస్తా ఉంటున్నాను అన్నాడు. ఆయన అంత యాక్టివ్ ఉన్నాడు. శివారాధన వల్ల మనిషి ఎంత ఉత్సాహంగా ఉంటాడు, ఎంత ఆరోగ్యంగా ఉంటాడు అనే దానికి నాకు కనిపించిన లైవ్ ఎగ్జాంపుల్ ఆయన. నిజంగా ఇది మీ పూర్వీకులు కూడా ఎవరన్నా ఫాలో అవుతుంటే చూడండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎంత ఎనర్జెటిక్ గా తిరుగుంటారు. శివానుగ్రహం మామూలు విషయం కాదు అది. ఎందుకంటే శివారాధన చేయటం అనేది అందరి వల్ల కాదు, ఇప్పుడు పూర్వజన్మలో రాసి పెట్టి ఉండాలి. అది ట్రై చేయి. ఎందుకంటే ఈ దేనికైనా ప్రయత్నలోపం ఉండకూడదు అబ్బాయి. నువ్వు శివుని ఆరాధించడానికి, శివుడి భక్తుడిగా మారడానికి నువ్వు ఒక్క అడుగై, ఆయన నీ వైపు 100 అడుగులు వేస్తాడు. నువ్వు ఇప్పుడు నేను చెప్పేది పెడచెవిని పెట్టావు అనుకో, ఏముంది కొన్ని సంవత్సరాల తర్వాత గడిచిపోయిన తర్వాత నీ జీవితం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు నీకు గుర్తొస్తుంది. అప్పట్లో కాశీ పరశురామన్ ఒకప్పుడు చెప్పాడు శివుడిని ఉపాసించమని. అది చేయక చాలా పెద్ద తప్పు చేసే జీవితంలో, అప్పుడు రియలైజ్ అయితే ఉపయోగం ఏం లేదు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మీకు ఆ మహాశివుడి యొక్క 5 శక్తివంతమైన శివమంత్రాలు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఓం నమ శివాయ. ఇది శివుని ఒక శక్తివంతమైన మంత్రం. మనస్సు, శరీరం, ఆత్మశుద్ధి చేస్తుంది. రెండవది మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమీవ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మూడవది శివరుద్ర మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నాలుగవది శివగాయత్రి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాః ప్రచోదయాత్. ఐదవది శివయజర్ మంత్రం. కర్పూరకారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతం నమామి. ఓం నమ శివాయ. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడు